సార్ విజయవాడలో కేశినేని నాని కేశినేని చిన్ని ఈ ఇద్దరు బ్రదర్స్ మళ్ళా టీడీపీ నిట్ట నిలువున చీలింది అంటే మీరేం చెప్తారు? ఎందుకు చెల్లు సార్? టీడీపీ గొప్ప కార్యకర్తల బలం ఉన్న పార్టీ. ఆయన పార్టీ ప్రోగ్రామ్స్లో ఉన్నాడు, నేను సేవా కార్యక్రమాల్లో ఉన్నాను. దీనివల్ల నిట్టు ఎందుకు చెల్లుతుంది? మొత్తానికి ఏదో మాయ చేశారు. మొత్తం మీ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఉండే 7 నియోజకవర్గాలు మీ చుట్టే తిరుగుతున్నారు, మీ చెప్పమే చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? మా ఇన్ఛార్జీలతో కలిసి, మా నాయకులతో కలిసి, మా కార్యకర్తలతో కలిసి మేము ఈ సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. అంతేగాని నా చుట్టూ ఏం తిరగట్లేదు. నేను చేసే సేవా కార్యక్రమాలకు వాళ్ళు అతిథులుగా వస్తున్నారు. మీరు చేసే సేవా కార్యక్రమాలు నాని అంటారు పెద్ద ట్రాష్, పెద్ద బోగస్ అని చెప్పి పరోక్షంగా చెప్పారు. ఇటువంటి చారిటబుల్ ట్రస్ట్ 100 తీసుకొస్తాను నేను ఢిల్లీ స్థాయి మనిషి అన్నాడు. అది పరోక్షంగా మిమ్మల్ని ఉద్దేశించి కదా. ఇప్పుడు అన్నా క్యాంటీన్ ఉందండి. ఆయన అన్నా క్యాంటీన్లో బిల్డింగుల్లో ఉన్నవాళ్ళు ఇంకొకళ్ళు వచ్చి అందరు కదా, అట్టడుగు పేదవర్గాలు తింటారు. దాన్ని సేవ అని అనుకుంటారా, మరి ఏమనుకుంటారో మీరే చెప్పాలి. అంతేకాకుండా మెడికల్ క్యాంపులు, పేదవాడికి వైద్యం, ఈ వైద్యంలో కాకుండా ఉచితంగా అత్యంత ఖరీదైన క్యాన్సర్ వైద్యం కూడా మా సేవా కార్యక్రమాల ద్వారా అందిస్తున్నాం. ఈ సేవ వినండి ఒకసారి, ఒక నిమిషం వినండి. ఈ సేవా కార్యక్రమాలన్నీ తప్పు బూటకం అనుకుంటే నేను చేయగలిగింది లేదు. నా సేవా కార్యక్రమాలు రోజు 1500 మంది ఉచితంగా భోజనం చేస్తున్నారు. నా మెడికల్ క్యాంపులకి మొన్నే వంటంలో చూస్తే 9500 మంది నా మెడికల్ క్యాంప్కి అటెండ్ అయ్యి ఉచితంగా వైద్యం అందరూ ఉచితంగా మందులు 100 పుట్టిగలను చారిటబుల్ ట్రస్ట్లు 100 తీసుకురాగలను ఢిల్లీలో అని చెప్పి ఆయనకి ఆ స్థాయి ఉంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ మాటలు కాకుండా చేతలతో చూపించి ఆ 100 ట్రస్టులు తెచ్చి విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం దేశం మొత్తం మీద అతి గొప్ప నియోజకవర్గంగా చేసుకుందాం. కనీసం నాని గారిని వారించే ప్రయత్నము పార్టీ నుంచి ఎవ్వరు చేయలేదంటే కారణం ఎందుకంటారు? అదే ఆయన ఆవేశం. వైసీపీ వాళ్ళు చిన్న మాట వస్తే కోపం పొడుచుకొస్తుంది కదా. అంటే ఇవాళ మనం ప్రజా జీవితంలో ఉన్నాం. ప్రజా జీవితంలో మనం మాట్లాడే ప్రతిదీ ప్రజలు చూస్తున్నారు. ఈ ప్రజా జీవితంలో మన సంస్కారం ఏంటి, మన మాటల పద్ధతి ఏంటి అనేది మనం ముందు జాగ్రత్తగా నేర్చుకోవాలి. మనం రకరకాల పదవుల్లో ఉన్నాం, రకరకాల పదవుల్లో ఉన్నాం. ఈ పదవుల్లో ఉన్న వాళ్ళందరూ జాగ్రత్తగా మాట్లాడి ప్రజలతో ముందు సంబంధాలు పెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను. మన భాషని మనం జాగ్రత్తగా మాట్లాడాలి. మన భాషని ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు. మన ప్రజా జీవితంలో ఉన్నాం. మనం బూతులు తిడటానికి రాలేదని అందరు రాజకీయ నాయకులు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. గారు ఒక్కసారి మాట్లాడితే ఆవేశం, మాటికి మాట్లాడితే ఆలోచన విచక్షణతో మాట్లాడే మాటల్లో కనిపిస్తుంది. నానిగారు అన్నమాట ఇంకో మాట ఏంటంటే చార్లెస్ శోభరాజులు, దావుద్ ఇబ్రాహీంలు టీడీపీ విజయవాడలో వస్తుంటారు పోతుంటారు. ఎవరిని ఉద్దేశించి అన్నారు చిన్ని గారు ఈ మాట? ఆయన ఎవరిని ఉద్దేశించి అన్నా నాకు తెలిసి నేను ఏదో సర్వీస్ చేద్దాం ప్రజలకని అనుకున్నా. నాకు రతన్ టాటా లేకపోతే భువనేశ్వర్ గారు లేకపోతే బాలకృష్ణ గారిని చూసి వాళ్ళంతా సేవ చేయలేకపోయినా ఏదో చిన్న సేవలు అయితే నా సొంత డబ్బులతో నేను చేస్తున్నాను. నేను ఏదో గవర్నమెంట్ డబ్బులతోనో లేకపోతే ఎవరి దగ్గర ఫండ్స్ తీసుకునో నేను చేయట్లేదు. నా సొంతంగా నేను సంపాదించుకున్న డబ్బులతో చేస్తున్నా. వాళ్ళు కూడా వాళ్ళ తండ్రి గారి పేరు మీద కానీ వాళ్ళ తల్లి గారి పేరు మీద రకరకాల క్యాన్సర్ హాస్పిటల్ కానీ ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున స్కూల్స్ కానీ నడిపిస్తారు. వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకుని చేస్తున్నారు. ఈ చార్లెస్ శోభరాజులు ఇది అనేది నాకైతే వాళ్ళు ఎవరు అనేది తెలియదు. అన్నవాళ్ళని అడిగితే బాగుంటుంది. ఈ చార్లెస్ శోభరాజులు ఎవరో ఇంకొకళ్ళు ఎవరో వాళ్ళని అడిగితే బాగుంటుంది. అదే నేను కూడా చెప్పేది ఏంటంటే భాషని జాగ్రత్తగా వాడటం నేర్చుకోవాలని నేను అందరినీ కోరుతున్నాను. సార్ ఇంకోటి, ఇప్పుడు మీకు ప్రచారం బయట ఎంపీ టికెట్ కన్ఫామ్ అయిందండి? సార్ అదంతా ప్రచారమే. నేను పార్టీకి సేవ చేస్తున్నాను. ప్రజలు చాలా బాధల్లో ఉన్నారు. వీళ్ళందరి కోరిక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, వాళ్ళ బాధలు తొలగిపోవాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఆ ప్రాసెస్లోనే నేను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి, తెలుగుదేశం వస్తేనే రాష్ట్రానికి మంచి భవిష్యత్తు, యువతకు మంచి భవిష్యత్తు ఉంటుందని కోరుకునే వాళ్ళు నేను ఒకరిని. కాబట్టి నేను ఇంకా ఎంపీ సీటు వీటి గురించి రాజకీయాలు పక్కన పెట్టి వెళ్ళాలంటే మీరు చేస్తున్న సర్వీస్ యాక్టివిటీస్ అమోఘంగా ఉన్నాయి. మెడికల్ పరంగా మీరు చేసే సర్వీస్ యాక్టివిటీస్ చాలా బాగున్నాయి. ప్లస్ వృద్ధాప్యులకు ఏదో మీరు చేతన సహాయం చేస్తున్నారు, అన్న క్యాంటీన్ చేస్తున్నారు, అన్నం పెడతారు. ఇవన్నీ రేపు మీకు టికెట్ నో అంటే కూడా కంటిన్యూ అవుతాయా లేకపోతే ఆగిపోతాయా? ఇప్పుడు అన్నా క్యాంటీన్లు రేపు ఎట్టగా తెలుగుదేశం ప్రభుత్వం రాబోతుంది. వచ్చిన వెంటనే మొట్టమొదటి ఫైల్ మీద చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేస్తామని అంటున్నారు. అంతేకాకుండా ఈ సర్వీస్ యాక్టివిటీ నాకు టికెట్తో సంబంధం లేకుండా నిరంతరం కేశినేని ఫౌండేషన్ తరఫున ఈ సర్వీస్ యాక్టివిటీలు అన్నీ చేస్తా. అన్నా క్యాంటీన్ ఏదో తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ఆపుతాం, కానీ మిగతా ఏ యాక్టివిటీ కూడా మేము ఆపకుండా మొత్తం నిరంతరం కంటిన్యూ చేస్తూ ఉంటుంది. సార్ ఇప్పుడు నాకు తెలియదు, ఇది రాజకీయంగా ఒక విమర్శ, ఒక ఆరోపణ మాత్రమే. మేబీ నా అభిప్రాయం కాదు, నా క్వశ్చన్స్ కూడా కాదు. చంద్రబాబు నాయుడు గారు
వాడుకొని వదిలేస్తారు అన్నది ఆయన రాజకీయ ప్రత్యర్థులు అనే మాట. మిమ్మల్ని కూడా ఎంతవరకు వాడుకోవాలో, మీ ఆర్థిక పరిస్థితిని ఎంతవరకు తన అనుకూలంగా మార్చుకొని తర్వాత పక్కన పెట్టారు అన్నది కూడా ఒక అభిప్రాయం. ఇండియాలో నదుల అనుసంధానం అనేది చేసిన ఏకైక ముఖ్యమంత్రి, అది కూడా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రంలో గోదావరి కృష్ణా నదిని కలిపి నదుల అనుసంధానం అనేది చేసిన మొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇవాళ చంద్రబాబు నాయుడు సంక్షేమం అంటాడు. సంక్షేమమే కాదు, ఆయన చేసేది మెయిన్గా యువత వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి, ఆత్మవిశ్వాసం, యువతలో ఆత్మవిశ్వాసం నింపే నాయకుడు. ఇటువంటి నాయకుడికి ఒక అపద్రవం ఒక అంటగట్టి ఏదో మీడియాలో సృష్టిగా తప్పితే ఆయన ఎవరిని వాడుకున్నారు. ఆయన ప్రజల మనిషి, ప్రజలకి దేవుడు. రాజకీయ విమర్శ చెప్తున్నాను కదండి, అది మాటకు నా అభిప్రాయం కాదు, నా ప్రశ్న కూడా కాదు. ఆయనకు కూడికలు తీసివేతలు ఉంటాయి. ఎన్నికల సందర్భంలో ఎవరు అవసరమో ఏదో, ప్లస్ మనిషి కూడా కొంచెం భయస్తుడు, ఒక డెసిషన్ తీసుకోలేరు అని అంటారు. సార్ మీరు ఒక్క విషయం, ఇవాళ తెలంగాణలో చూసాం, 50 మంది ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ తెలుగుదేశం పుట్టించిన నాయకులే. అంతేకాకుండా ఇప్పుడు వైసీపీలో ఉన్న నాయకులు అవ్వచ్చు, కాంగ్రెస్లో ఉన్న నాయకులు అవ్వచ్చు, అందరూ చంద్రబాబు నాయుడు గారు తయారు చేసిన నాయకులే. ఆయన ఎవరిని వాడుకోలే, అందరూ ఆయన వాడుకొని బయటికి వెళ్ళిపోయారు. సార్ ఎక్కడ చెడింది సార్ మీకు ఆయనకు? 2014 నాకు తెలిసి ఆయన విజయం కోసం మీరు పనిచేశారు కదా, మీరు కృషి చేశారు. ఇవన్నీ పాత ప్రశ్నలే కదండి. పాత ప్రశ్నని ఎక్కడో ఒక చోట నాకు నివృత్తి కాని సందేహం అయితే ఉంది. ఇది బేసిక్గా మూలానికి వెళ్తే, లోపలికి వెళ్తే, అంటే మాది వ్యాపారం, మాది మా తాత ముత్తాతలు ఇచ్చిన వ్యాపారం, అది మా బస్ ఫీల్డ్. దాదాపు 1928 నుంచి మాకు బస్సులు ఉండేవి. మేమిద్దరం కలిసి బస్సు వ్యాపారం చేసాం. నేను వచ్చేపాటికి బస్సులు కూడా 1-2 బస్సులు ఉండేవి. అంటే అంతకుముందు ఒక 50 బస్సులు ఉండేవి. ఆయన వచ్చినాక అది 1-2 బస్సులు అయినాయి. నేను ఇంజనీరింగ్ పూర్తి వచ్చినాక మళ్ళీ నేను ఒక 40-50 బస్సులు చేసి కేసినేని అనేదానికి కాంపిటీషన్ లేకుండా చేసుకున్నాం. చిన్న చిన్న పొరపచ్చాలు స్టార్ట్ అయినాయి. ఎందుకులే ఈ పొరపచ్చాలు, కుటుంబ బాంధవ్యాలు తగ్గొడతాయనే విషయంలో నేను స్మూత్గా బయటకు వెళ్ళిపోదామని అతి తక్కువ డబ్బులు తీసుకుని వ్యాపారం అంతా ఆయనకు వదిలేసి, ఆస్తులు వ్యాపారం అంతా ఆయనకు వదిలేసి బయటకు వచ్చాను. కానీ ఎన్నిసార్లు నేను ఏదైతే వద్దనుకున్నానో అదే నిరంతరం జరుగుతుంది. నేను ఏది ఆశించి బయటకు వచ్చానో అది నెరవేరలేదు. కాబట్టి 2014లో కూడా వెళ్ళాను, పార్టీ కోసం చేశాను. 2009లో కూడా ఆయన వేరే పార్టీలోకి వెళ్తే ఆయనకి వ్యక్తిగతంగా సపోర్ట్ చేశాము. అంతేగాని 2014లో దగ్గరుండి ఎలక్షన్లు అన్నీ చూసాము. అయినా కూడా ఇంకా పెద్ద అవుతున్నాయి. నేను 2015 అధికారంలోకి రాగానే నేను హైదరాబాద్ వచ్చేసాను. నేను ఏ రోజు మళ్ళీ విజయవాడ వెళ్ళలేదు. అంటే విజయవాడ వెళ్తున్నాను కానీ వ్యాపారం కానీ లేకపోతే రాజకీయాల దృష్టిలో నేను ఎవరిని కలవలేదు. చంద్రబాబు నాయుడు గారిని కూడా మళ్ళీ తాజాగా చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది. ఇంతేనా సార్ రీజను? ఇదేనా? ఇదే. ఇదంతా వింటూ ఉంటే ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో మీరు ఎగ్జిట్ అయ్యారు కదా. కానీ కక్షల కార్పణ్యాలు ఏంటి సార్? రాయలసీమలాగా పెరిగి నేను ఎప్పుడన్నా కక్షల కార్పణ్యాలు ఎప్పుడన్నా చెప్పానా? మీ ఇంట్లో వాళ్ళు మీ మిస్సెస్ మీద కేసు కూడా పెట్టారు కదా ఆయన. దానికి ఆయన సమాధానం చెప్పాలి. ఆడవారి మీద కేసు పెట్టడం అనేది మన సంస్కారమా అని అది ఆయన ఆలోచించుకోవాలి. ఆయన చెప్పాల్సిన సమాధానం దానికి నేనేం చేయగలను అది ఆయన చెప్పాలి. నేను ఎక్కడ కూడా పబ్లిక్లో కానీ మీటింగ్లో కానీ నా యొక్క వాళ్ళు చెప్పాను మీకు కానీ అంత ముందు కూడా ఎక్కడ కూడా మా యొక్క విభేదాలకు ఏంటి అదేంటి అనేది ఇంతవరకు నేను ఎక్కడ ప్రెస్ ముందు కానీ ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఇంతవరకు నా సైడ్ నుంచి నేనైతే చిన్న ఇన్సిడెంట్ కూడా అది ఆయనకు వ్యతిరేకంగా ఏది చేయలేదు. ధన్యవాదాలు సీని గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే, నేను మీ జాఫర్. మీకు నేను మా టీం చేసే వర్క్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి.